నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఓల్డ్ సిటీ కత్తి, ఇప్పుడు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని కూడా పిలుస్తుంటారు, గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అని కూడా పిలుస్తుంటారు. అసలు ఈ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ ఇంత స్థాయికి ఎలా ఎదిగారు ఏంటనేది కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ప్రస్తుతానికి కూడా మనతో పాటు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే చెల్లెమ్మ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. అంతా క్షేమమేనా? అంతా క్షేమం. 10 మంది మంచిగా ఉండాలనుకున్నాడు ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్, గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్, రీసెంట్గా కత్తి సూర్యాబాయ్ అని చెప్పేసి కూడా పిలుస్తున్నారు. ఏంటి అసలుకి? వాళ్ళకు నచ్చిన పేర్లతో వాళ్ళు పిలుస్తారమ్మా. ఓకే, మనం దాన్ని ఏమనలేం కదా. వాళ్ళకి ఎలా నచ్చితే అలా కొంతమంది తిట్టి పిలుస్తారు కామెంట్స్ రూపంలో, కొంతమంది మంచి పిలుస్తారు, కొంతమంది దేవుడు అంటారు, కొంతమంది కత్తి అంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. వాళ్ళందరికీ ఇక మనం ఏం చెప్తాం తల్లి. ఓకే, ఇప్పుడు బాయ్ అనేది ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. పెద్ద పెద్ద డాన్లని కావచ్చు, లేకపోతే రౌడీ షీటర్లని పిలుస్తుంటారు. అంటే మిమ్మల్ని బాయ్ అని పిలవడానికి రీజన్ ఏంటంటారు? కొన్ని ఇయర్స్ లాంగ్ బ్యాక్ వెళ్తే అంటే బాయ్ అనే పేరు నాకు వచ్చింది. అది అలానే విస్తరించి బాయ్ అని అలా నిలిచిపోయింది అనమాట. అంటే మీ ఫ్యాన్స్ ఇచ్చిన పేరే, జనాలు ఇచ్చిన పేరు, ఓకే, అండ్ నా దుష్మన్లు ఇచ్చిన పేరు, ఓకే, ఇక అందరు ఇచ్చిన పేరు, ఓకే. అలా అనమాట. ఇప్పుడు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అయితే ఎలా అని పిలుస్తారు, అలాగే గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్య కొత్తగా పిలుస్తున్నారమ్మా. యాక్చువల్లీ నేను గోల్డ్ మ్యాన్ అని పిలవడం నాకైతే ఇష్టం లేదు, అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ డ్రీమ్ అనమాట, నీ గోల్డ్ వేసుకోవాలని. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు కదా, అంతా మాదో కుటుంబం. మేమందరం అన్నదమ్ముల లెక్క ఏడికి పోయినా కూడా అట్లా వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా. ఏమవుతుందిరా నువ్వు వేసుకుంటే బాగుంటుంది కదా. వేసుకునేటోని కానీ చిన్న చిన్న వేసుకునేటోని. అలా మా అమ్మ చనిపోయింది. ఇంకా మా అమ్మ కోరిక ప్రకారం నేను వేసుకుంటున్నా. మనము ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనము గోల్డ్కు వాల్యూ లేకుండా వెళ్ళిపోయిందమ్మా. ఎవరో ఒకరిద్దరు ఫేక్ వేసుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని అదే అలా చూడడం మొదలైంది. అందుకని గోల్డ్ ఎక్కువ వేసుకోను. ఇంటర్వ్యూస్లో వేసుకోవట్లేదు నేను గోల్డ్ ఎక్కువ. ఎంత అది ఆ గోల్డ్ వేసుకున్న తర్వాతనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నాకొద్దు నాయన ఈ దండం మీద వద్దు, ఎందుకంటే ఈ విమర్శలు నేను ఎదుర్కోలేను అని ఈ మధ్యకాలంలో నేను గోల్డ్ వేసుకొని మామూలుగా వేసుకుంటా. నేను ఇంటర్వ్యూస్లో వేసుకొని చూపించాలన్నది నేను మానేసా. విలువ లేదు. బంగారం నువ్వు రియల్ బంగారం వేసుకున్నావు, అది రియల్ బంగారం అనరు, ఫేక్ అనే అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కొంతమంది దుష్మన్లు ఉంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఎందుకు మనది మనం తింటూ మనది మనం ఖర్చు పెట్టుకుని వేసుకుంటూ ఇంకొకరికి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది 10 మంది చూస్తారు ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను వేసుకున్నదే చూడరుగా, కామెంట్ల రూపంలో నాకు చెప్పరుగా. ఎందుకు వేసుకోవడం ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి నేను విలువ లేని దానికోసం ఎక్కువ వేసుకోవద్దని వేసుకోను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చేశారు ఏంటంటే గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అని చెప్పేసి పిలవడం నాకు ఇష్టం లేదు అని. ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను మీ ప్రీవియస్ వీడియోస్ చూశాను. మీ ప్రీవియస్ వీడియోస్లో ఒక దాంట్లో మీరు ఏం మాట్లాడారంటే గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అని ప్రతి ఒక్కరు పిలిచే వరకు నేను ఖచ్చితంగా గోల్డ్ వేసుకుంటూనే ఉంటానని చెప్పేసి అని అన్నారు. అవును, ఆ పేరు వచ్చేసింది. అంటే అది ఎందుకు నేను ఆ మాట అన్నానో అది చూసే వాళ్ళకి తెలుసు, ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎందుకు ఆ మాట అన్నాను. ఆ పేరు మనకు వచ్చేసింది, ఇంకా దాంతో మనకు పనిలే, దాంతో అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్ వేసుకోరు, ఇక వేసుకుంటా, ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే వేసుకుంటా. గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అనేదాకా అందరినీ పడగొట్టేస్తా అని చెప్పా. ఆ పేరు వచ్చేసింది, మార్కెట్లో అందరికీ తెలుసు నేనేంటో, నా విల్ పవర్ ఏందో, నేనేం పడగొట్టానో ఏం పడగొట్టలే అందరికీ తెలుసు. వచ్చిన తర్వాత ఇక మనకు అవసరం లే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కడియాలు కూడా ఉన్నాయి. లేదమ్మా, పెద్ద పెద్ద ఏం లేదు, పెద్ద పెద్ద రింగ్స్ ఏం లేదు. మొత్తం ఇదంతా తిప్పికొట్టినా కూడా ఒక 30 తులాలు ఉంటాయి అంతే. 30 తులాలు అంటే ఇప్పుడు ఇవి ప్రీవియస్లో అంటే కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు చేయించారా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో? లేదమ్మా, ఇప్పుడు కాదు, అప్పుడు 52 ఉండే, 52, 54 ఉండే. తక్కువ ఉన్నప్పుడు చేయించా. ఇప్పుడు 80, 2,000, 85,000 దాకా ఉంది ఇప్పుడు. తక్కువ ఉన్నప్పుడే చేయించా. ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న బంగారం ఎంత ఉండొచ్చు అంటారు? 30 తులాలు ఉంది. 30 తులాలు. 30 తులాలు అంటే ఇవాళ దినంలో ఒక ఎంత లేనా కూడా ఒక 20 లక్షల పైన. 20 లక్షల పైన. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు అంటే ఒంటి మీద ఉన్నది కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకెంత బంగారం ఉండొచ్చు? ఎంత ఉందిలే అమ్మా, ఎందుకు ఒక 50 ఉండొచ్చా? అంటే నాకు అర్థం కాలే అమ్మా. 50 తులాలు ఉండొచ్చా అంటున్నా. ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు భయం అనిపించలేదన్నా, ఇట్లా బయటకు తిరుగుతూ ఉంటారు
భయం అనే ఇది లేదా, ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారేమో అని చెప్పేసి? భయం ఎందుకు తల్లి, ఇగో మీలాంటి చెల్లెళ్ళ ప్రోత్సాహం, ఉమ్, మనకన్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం, తల్లిదండ్రి ఆశీర్వాదం. భయం అంటావా అమ్మ తల్లి, అది బై బర్త్ నుంచి నాకు లేదు. ఉమ్, నేను అస్సలు భయపడను, ఉమ్, చాలా మొండి. ఉమ్, అటు వెళ్ళకరా, అటు నీ చావు ఉందంటే నేను అటు వెళ్ళి మరీ గెలుచుకొని వచ్చే రకం నేను. ఉమ్, భయపడుతూ బతికేటోడు రోజు చచ్చిపోవాలి తల్లి, అవునా కదా? ఉమ్, నిలబడి బతికేటోడే సక్సెస్ అవుతాడు. ఓకే. నేను నిలబడి బతకాలనుకున్నా. ఉమ్, పోయే ప్రాణం అంటావా, 100 మంది మన చుట్టూ చుట్టూ సెక్యూరిటీ ఉన్నా పోవాలంటే వెళ్ళిపోతుంది తల్లి అది. ఉమ్, దాన్ని ఎవరు ఆపలేరు. ఉమ్, చావు వచ్చినప్పుడు ఎవ్వరు ఆపలేరు, జరిగిపోయేది జరిగిపోతుండేది ఉమ్, అంతే. మనం ఒక భూమికి గెస్ట్ లెక్క వచ్చినాం అంతే, మనం భూమి మీదకి. ఉమ్. సూర్యాబాయ్ ఏం చదువుకున్నారండి? ఎంబీఏ తల్లి. ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేసి అంటే ఇటు ఎందుకు టర్న్ అవ్వాలనుకున్నారు? అంటే అది అమ్మ డెస్టినీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదమ్మా. మనం వెళ్ళే ఒక జర్నీలో ఏదన్నా జరగవచ్చు, ఆ దారి ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. ఇంకా దారి నన్ను ఇటు తీసుకొచ్చిందే, ఇటు వచ్చా అంతే. ఏది వచ్చినా ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 10 మందికి మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగవద్దు. ఉమ్, మన తల్లిదండ్రి ఎంతో కష్టపడి మనం పుట్టిన తర్వాత మన అన్ని బాగోగులు చూసుకొని ఒక స్థాయికి కష్టపడి మనల్ని చదివించి, ఇక ఇవన్నీ చేస్తే వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టాలి. నేను ఇదే డిసైడ్ అయినా. నేను ఏ పని చేస్తున్నా అన్నది తర్వాత విషయం. నా తల్లిదండ్రి పేరు మాత్రం ఎప్పుడూ ఖరాబ్ కావద్దు, ఉమ్, మంచే జరగాలి, మంచే చేయాలని ఇక డిసైడ్ అయిపోయినా. ఓకే. ఇక నన్ను వెనక నుంచి ఏమనుకుంటున్నారో, ఎలా ట్రోల్స్ చేస్తున్నారో ఏమనుకుంటున్నారో నాకు అనవసరం తల్లి. నా మనస్సాక్షికి నాకు తెలుసు నేనేంది అనేది. 10 మంది ఏమనుకుంటున్నారో అనేది నాకు అనవసరం. నేను మంచి చేస్తున్నానా లేదా, ఇది నాది క్లీన్ ఉందా లేదా అనేది నాకు తెలుసు. అందుకు ఈ వేలో వెళ్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు సూర్యాబాయ్ ఈ స్టేజ్కి రాకముందుకు బిఫోర్ ఎలాగుంటున్నారు? అప్పుడు కూడా లగ్జరీనేమ్మా. ఉమ్, అప్పుడు ఏం లేదు తల్లి, అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు. ఉమ్, అప్పుడు గోల్డ్ వేసేటోని కాదు, ఇప్పుడు గోల్డ్ వేస్తున్నా. ఇది ఒక్కటి తప్ప నాలో మార్పు. ఉమ్, ఇప్పటిదాకా నాలో ఏ మార్పు లేదు. ఓకే. అదే మాట, అదే ధైర్యం, అదే పట్టుదల, అదే అన్నీ అన్నీ. ఉమ్, నేను మంచిగా ఉన్నప్పుడు అందరు నా దగ్గరకు వచ్చారు. మధ్యలో 2 years 17 days అవుతుంది మా అమ్మ చనిపోయి. 2 years and 17 days అవుతుంది ఈ రోజుకి. మమ్మీ అలా అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ అయిపోయినాం, ఉమ్, చాలా డిస్టర్బ్ అయిపోయినాం. ఎందుకంటే 10 మందిలో మంచి పేరుంది మనకు. ఎప్పుడు మన చెయ్యి ఇదే తప్ప ఇది ఏ రోజు తెలియదు మాకు. మీరు ఇందాక అన్నారు కదా, గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అనేదాకా అందరినీ పడగొడతా అని చెప్పి. ఆ రోజు ఇంతమంది నాకు ఫ్రెండ్స్, ఇంతమంది ఫ్యామిలీ అని నేను అనుకుంటా, నాతో పాటు తిరిగేటోళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ నేను హ్యాపీగా ఉన్నప్పుడు అందరు నా దగ్గర వచ్చేటోళ్ళు, అందరు నాతో ఉన్నారు. ఈరోజు నేను ఇబ్బందుల్లో ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పి ఎవ్వరు కూడా నా దగ్గర రాలే. సరే అది వాళ్ళ ఇష్టం, రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రావాలని రూల్ ఏం లేదుగా. ఒక దగ్గర తిరిగినంత మాత్రాన డబ్బులు ఇవ్వాలని రూల్ లేదు, రావాలని రూల్ లేదు. ఎందుకో నాకే బాధ వేసింది. ఉమ్, అందుకు ఆ రోజు నేను డిసైడ్ అయిపోయా, ఓకే. ఎలా అయినా సరే ముందు స్థాయికి నేను వచ్చి ఇవన్నీ నేను ఏవైతే నేను ఫెయిల్ అండ్ నేను ఇలా ఉన్నాను అయిపోయింది నేను పని అని అనుకున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అనుకున్నా. ఉమ్, అప్పటికి తేడా ఏం లేదు తల్లి. అప్పుడు గోల్డ్ వేసుకోకుంటుండే, ఇప్పుడు గోల్డ్ వేసుకుంటున్నా. అంటే ఇది ఏంది ఒక్కటే అప్పుడు గోల్డ్ తేడా. లేకుండేనా లేకపోతే ఉండి కూడా వేసుకున్నారా? ఉండే ఉమ్, అంటే ఇప్పుడు ఎంతమంది అయితే వేసుకుంటున్నారు కదా, అంత పెద్ద పెద్దవి అయితే నేను చేపించుకోలే. అంటే ఇప్పుడు నాకు మీరు ఇష్టం ఇంతకు ఒక లేదు. మాట అన్నారు ఏంటంటే, ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే గోల్డ్ వేసుకునే వాళ్ళది సపరేట్ ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పేసి అనుకున్నా తల్లి, ఆ, నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు కదా, ఓకే. అందరూ అనుకోవాలి. ఎట్లా వాళ్ళని చూసి మీకు వేసుకోవాలనిపించిందా లేకపోతే ఎట్లా మీకు ఇంట్రెస్ట్ బాగా? వాళ్ళని చూసి నాకు వేసుకోవాలనిపించలేదు. ఉమ్, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు నాకు ఎప్పుడు ఏ విషయంలో కూడా నాకు హెల్ప్ చేయలేదు కదా. మా అమ్మకి ఇలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళా, అందరికీ తెలుసు. సరే ఓకే మంచిది. నేను కూడా అంటే మా అమ్మ డ్రీమ్ కూడా, వాళ్ళనేదో చేయాలని కాదు, ఉమ్, మా అమ్మ డ్రీమ్ కూడా ఉంది అది. ఉమ్,
సరే నేను కూడా ఇలా చేయగలను, నేను కూడా నిరూపించుకోగలను, నేను కూడా బ్రేక్ చేయగలను అని మైండ్లో పెట్టుకొని గోల్డ్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు నాకు ఆ పేరు వచ్చేసింది, ఇంకా దాని అవసరం నాకు లేదు. ఓకే. దాని అవసరం నాకు లేదు. అంటే ఇంకేసుకోరు. మ్యాక్సిమం అయితే వేసుకుంటా తల్లి, ఎంతవరకు అంతవరకే. ఈ గోల్డ్ అంతా సంపాదించడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే తల్లి గోల్డ్ ₹1,00,00,000 పెడితే 1 కిలో గోల్డ్ వస్తుంది తల్లి. ఇప్పుడున్న జనరేషన్లో 2.5 yearsలో నాకు ₹1,00,00,000 సంపాదించడానికి నాకేం పెద్ద ఏం పట్టలే. అంటే ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ అమ్మ, మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ చేస్తా, ఏమన్నా సెటిల్మెంట్లు ఉంటే చేస్తా, భూ కబ్జాలు ఉన్నా ఏదున్నా ఎక్కువ భూమిని నమ్ముకుంటా తల్లి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భూమిని నమ్ముకున్నోడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. ఇంకా నాకు స్టార్టింగ్లో ఈ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కొంతమంది చాలా నాకు దగ్గర వాళ్ళని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా, కొన్ని భూములు కొన్నా, అమ్మినా, లిటికేషన్ ల్యాండ్లు చేసిన. భగవంతుని దయ వల్ల, నేను చేసిన మంచి పనుల వల్ల, మా తల్లిదండ్రి ఆశీర్వాదం వల్ల నేను దాంట్లో సక్సెస్ అయినా, తీసుకోగలిగా. అండ్ అందుకే ఇంత తొందరగా తీసుకోగలిగా నేను. లేకపోతే కొంచెం టైం పడుతుండేనేమో, కానీ కంపల్సరీ అయితే చేస్తుండే. మనం గట్టి ఇక్కడ ఏదన్నా అనుకుంటే, మన మైండ్ పాజిటివ్గా ఉంటే, మన ఆట అనేది అది ఉంటే కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. నేనైతే సక్సెస్ అయ్యా తల్లి. ఈ రోజు దినంలో సంతోషంగా ఉన్నా, నాకు కావాల్సిన పేరు నాకు వచ్చింది. వేరే వాళ్ళు ఏదన్నా అనుకోని, కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు సక్సెస్ ఏంటో, సక్సెస్ని ఎలా అయ్యానో వాళ్ళందరికీ తెలుసు. మనం వెళ్ళే దారిలో అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు చెల్లెమ్మ. ఒక 60% మంది ఇష్టపడతారు, 40% మందిలో 20% మంది దుష్మని పెట్టుకుంటారు, 20% మందికి ఈర్ష్య, ట్రోలింగ్ చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మనం వాళ్ళు చెప్పేటివన్నీ పట్టించుకుంటే మనం ఇక్కడే ఆగిపోతాం, ముందుకు వెళ్ళలేం. పట్టించుకోకుండా ఇక్కడ నుంచి మూవ్ అయిపోతూ ఉండాలి అంతే. అంటే నేను మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా 98%, ఓన్లీ 2% మాత్రమే నన్ను సపోర్ట్ చేస్తారు. మంచి చేసేవానికి ఎప్పుడు శత్రువులు ఉంటారమ్మా, చెడు చేసేవానికి శత్రువులు ఉండరు. ఇప్పుడు ఒక మంచి పని చేద్దాం రా అంటే ఎవ్వరు రాడు, చెడు వేద్దామంటే 10 మంది వస్తారు. అరే ఇప్పుడు నేను అరే ఇంటికి రానరా కాఫీ తాగుదామని పిలుస్తా, రారెవరు. అరే రారా బియర్లు తీసుకొచ్చినా, బిర్యానీ పెట్టినా, ఆన్ ది స్పాట్ 100 మంది వచ్చేస్తారు. మంచికి రియాక్ట్ అవ్వరు. చాయ్ తొక్కలో చాయ్, పోనీ స్వీట్ అవసరమా మనకు, అదే మందని విలువ అందరూ వచ్చేస్తారు. అదే ఒక బూతు బొమ్మ చూపిస్తారా వచ్చే అని అంటాం, ఇమీడియట్గా వచ్చేస్తారు. అదే మహాభారతం రామాయణం చూద్దాం రారా అని పిలుస్తా, ఎవరు రారు. అదే మంచికి చెడుకున్న తేడా అదే. ఇట్లా సూర్యాబాయి ప్రాక్టికల్ గా ఉండే పర్సనా, లేకపోతే ఎక్కువ అంటే ఏది జరిగితే అది జరుగుతుందిలే అనుకునే పర్సన్? ఏ జరిగితే అది జరుగుతుంది మనిషిని, ఏదన్నా కానీ ఆర్ నా పార్ అంతే, ఏదైతే అది కానీ. ఇప్పుడు అయ్యేదాన్ని మనం ఆపలేం, ఎంతమంది వచ్చినా అయ్యేది జరిగేది జరక్క మాందు. దాని గురించి మనం ఎక్కువ సీరియస్గా తీసుకొని, ఎక్కువ మైండ్ మీద తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇదే నమ్ముతా తల్లి, ఏదన్నా జరగని వెళ్ళిపోవడమే. అంటే ఎక్కువ సూర్యాబాయి ఎక్కువ సెటిల్మెంట్లు అవి చేస్తూ ఉంటారా? దానికి ఏమైనా మనీ తీసుకుంటారా? తీసుకుంటా అమ్మా, తీసుకుంటా. ఓకే. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే, నాకు సాయం అవసరం ఉంటే నేను పోయి అడిగినా కానీ నాకు ఎవరు పెట్టలేదు, చెయ్యలేదు. అందరి దగ్గరికి వెళ్ళినా చెప్పను, అయినా దానికి ఈ మాట కూడా చెప్పా, చెయ్యాలని రూల్ ఏం లేదుగా. అదే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీకు సాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి ఇప్పుడు మీ దగ్గర చేయి చెప్తే మీరు సాయం చేస్తారా? పక్కా 100%. అది నా బ్లడ్లో ఉంది, నా నేచర్ అది, చేస్తా. నేను ఇందాక అదే చెప్పా, చెయ్యాలని అన్నదమ్ములే ఎవరు పట్టించుకోరు, సొంత అన్న తమ్ముడు మామ పిన్ని అనుకునే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. డబ్బులు ఉన్నంతసేపు అంతా మన పాట పాడతారు. డబ్బులు ఏ రోజైతే మన దగ్గర లేదో, పొజిషన్ ఏ రోజైతే మన దగ్గర లేదో అప్పుడు ఎవ్వరు పట్టించుకోరు మనల్ని. అందుకే నేను ఎవరిని నమ్మొద్దంట. ఫ్రెండ్షిప్ వద్దు, రిలేటివ్ వద్దు, ఎవ్వరు వద్దు, మనంతవరకు మనం ఉందాం.
ఓకే. ఎవరి ఆట మనకొద్దు. నేను అన్నీ చూసేసిన, ఈ ఏజ్లోనే అన్నీ చూసిన, అన్నీ ఎదుర్కొన్నా. ఇప్పటి వరకు ఏమైనా మర్డర్స్ చేశారా? ఏమైనా పోలీస్ కేసులు అయినాయా? కాలేదమ్మా, ఓకే. చేయలేదు. మీ మీదకి ఎవరైనా అటాక్ వచ్చారా? రాలేదమ్మా. నార్మల్గా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు భూ కబ్జాలు ఏమైనా ఉన్నా కానీ అవి సెటిల్ చేస్తాము అది అని చెప్పేసి అన్నారు. అలాంటి వాటిలలో కూడా ఏదైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ మీదికి అటెంప్ట్కి కానీ అలా ఏమైనా జరిగిందా ఇప్పటివరకు? వచ్చినా కూడా హ్యాండిల్ చేసుకునే అంత సత్తా మనకు ఉందమ్మా. వచ్చినా కూడా హ్యాండిల్ చేసుకునే అంత సత్తా కానీ ఏదైనా చేయగలనన్న నమ్మకం మనకుంది, చేసుకుంటాం. ఇప్పుడు సూర్యాబాయ్ ఒక ప్రాబ్లం ఫేస్ చేయడానికి వెళ్తే ఒక్కరే వెళ్తారా, సపోర్ట్తో వెళ్తారా? ఫస్ట్ అయితే నేను ఒక్కనే వెళ్తా, మంచిగా చెప్తా, మంచిగానే చెప్తా తల్లి. నేను 10 మందిని వేసుకొని అయితే నేను తిరగాను, అదైతే అందరికీ తెలుసు. సింగిల్గానే వెళ్తా. ఈ మధ్య ఒక 2-3 పిల్లలు ఉంటున్నారు నా దగ్గర. అది కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి మన దగ్గరికి వచ్చి మనం ఫుడ్ అది ఇది పెట్టి అట్లా చూసుకుంటున్నాం. వాళ్ళు సెక్యూరిటీ కాదు, వచ్చిర్రు అంతే నా దగ్గరికి, అంతే. నేను ఎవరినో నమ్ముకొని నేను వెళ్ళను, ఎవరినో నమ్ముకొని నేను చేయను. అంత నా గుండె ధైర్యం, నా బలంతో నేను బయటికి వెళ్తా, ఏదైతే అది కానీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెల్లమ్మ, థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చి అని ఏమన్నా మీకు మర్యాదలు ఏమన్నా తక్కువ చేస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే అన్న, మీరు చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని కూడా మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మ. చూసారు కదా, ఇప్పటి వరకు అయితే మనకి మొత్తానికి సూర్యాబాయ్ అయితే మనతో మాట్లాడారు. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ నేను మంచి మనసుతోని ముందుకు వెళ్తానని అయితే చెప్తున్నారు. ఇది సిగ్నల్ టీవీలోని ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి సిగ్నల్ టీవీ.